క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని. సో రోజువారీ ఆహారాలతో మీరు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించాలనుకుంటున్నట్టయితే ఈ 4 సులభంగా దొరికే పదార్థాలపై దృష్టి పెడదాం ఇవాళ. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రసెల్ స్ప్రౌట్స్. వీటిలో గ్లూకోసినోలేట్స్ మరియు సల్ఫరాఫేన్ అనే ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేయడంలో సహాయపడతాయి. కణితి పెరుగుదలను కూడా నెమ్మదిస్తాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మన రోజు తినే వెల్లుల్లి మరియు పసుపు. వెల్లుల్లిలోని అలిసిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు క్యాన్సర్ కణాల వ్యాప్తిని దెబ్బతీస్తుంది. పసుపులో మనందరికీ తెలుసు కుర్కుమిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ట్యూమర్ యొక్క అభివృద్ధిని నిరోధిస్తుంది. ఇక నట్స్ అంటే కామన్ గా డ్రై ఫ్రూట్స్ అంటుంటాం. ఒక గుప్పెడు బాదం లేదా వాల్నట్స్ విటమిన్ ఇ, సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తాయి. ముఖ్యంగా వాల్నట్స్ కొన్ని అధ్యయనాల్లో క్యాన్సర్ కణాల వృద్ధిని నెమ్మదించినట్టు కూడా చూపించాయి. ఇక ఉసిరికాయలు, నేరేడుకాయలు మరియు బెర్రీస్. ఉసిరిలో యాంథోసైనిన్స్ మరియు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కణజాలానికి హాని కలిగించకుండా నిరోధిస్తాయి మరియు కాలేయ డీటాక్స్ మార్గాలు కూడా సహాయపడతాయి. ఇవి అద్భుత చికిత్సలు కావు, కానీ వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల కణాల మరమ్మతుకు సహాయపడే రక్షణ సమ్మేళనాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి పొరలను అందిస్తాయి. స్థిరమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం దీర్ఘకాలిక శ్రేయస్సుకు చాలా కీలకం. ఏ ఒక్క ఆహారం క్యాన్సర్ ని నిరోధించదు, కానీ అవి మీకు అనుకూలమైన అవకాశాలను చూపిస్తాయి. దీన్ని ఒక కవచంగా నిర్మించినట్టుగా భావించండి. ప్రతి భోజనం రక్షణ యొక్క పొర.